హాయ్ ఫ్రెండ్స్, మనం గత వీడియోలో అనగా తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య చరిత్ర 8వ భాగంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి రామదేవరాయలు క్రీస్తు శకము 1630 మే 24వ తేదీన తన 20 ఏళ్ల వయసులో మరణించారని, వారికి ఎలాంటి సంతానము లేనందువలన మరియు సోదరులు లేనందువలన తన సన్నిహిత బంధువు అళియ రామరాయల మనుమలలో ఒకడైన పెద్ద వెంకటపతిని తన వారసుడిగా ప్రకటించాడని చర్చించుకున్నాం. కానీ ఇతని పినతండ్రికి పెద్ద వెంకటపతిని వారసుడుగా ప్రకటించడం ఇష్టం లేదు. తానే పెద్ద వెంకటపతి కంటే ఎక్కువ హక్కుదారుడిని భావించాడు. రాజధానిలోనే ఉన్న తిమ్మరాజు రామదేవరాయలు మరణించగానే ఆ ప్రభుత్వాన్ని చేజిక్కించుకొని ఆనేగొందిలో నివాసమున్న పెద్ద వెంకటపతి రాయలు తన స్వస్థానం ఆనేగొందిలోనే ఉండక తప్పని పరిస్థితులు కల్పించాడు. అయితే అధికారులు, సామంతరాజులు, ప్రజలు తిమ్మరాజును దురాక్రమణదారుగానే భావించారు, కానీ వారిని ప్రభువుగా అంగీకరించలేకపోయారు. రాజ్యంలోని పెద్ద సామంతరాజులైన తంజావూరు, మధుర, చెంచి నాయకులు బహిరంగంగానే ఎదురు తిరిగి వెంకటపతి రాయల పక్షం వహించారు. పెద్ద వెంకట లేదా మూడవ వెంకటపతి రాయలకు తిమ్మరాజుకు మధ్య వివాదం చాలా గందరగోళం ఏర్పరిచి రాజ్యాన్ని మళ్ళీ అంతర్యుద్ధ బీభత్సంలోకి నెట్టివేసింది. రామదేవరాయల మరణం వెనువెంటనే ప్రారంభమైన వారసత్వ యుద్ధం క్రీస్తు శకం 1635 చివరి వరకు సాగింది. యుద్ధ ప్రారంభ దశల్లో తిమ్మరాజు కొన్ని పేర్కొనదగ్గ విజయాలు సాధించాడు. క్రీస్తు శకం 1632 నవంబర్లో వందివాస్ సమీపంలోని కరుంగుళిపాలెం అనగా వెల్లూరు తాలూకా కరుంగుళి, పులికాడ్ పరిసరాల్లోని కాటూరు కోటలను ఆక్రమించుకున్నాడు. మూడవ వెంకటపతి రాయల సోదరుని కుమారుడు శ్రీరంగరాయలు అతని పక్షాన కాటూరు పరిసరాల్లోని కులూరులో స్థిరంగా పాతుకొని పోయిన తిమ్మరాజు అతని అనుచరులపైకి దండెత్తాడు. పులికాట్లో డచ్ ఫ్యాక్టర్ ఇస్టా బ్రాండ్స్ అతనికి కొంత మందుగుండు సామగ్రి ఇచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని ఉపయోగించి క్రీస్తు శకం 1635 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన కాటూరు కోటను లొంగదీసుకున్నారు. కోలూరు కూడా ఆక్రమించుకున్నారు. అదే నెల చివరిలో సోలవరం కూడా వీరి వశమైంది. కాంచీవరానికి వెళ్ళిపోయిన తిమ్మరాజును మరో కర్ణాటక సైన్య విభాగం చుట్టుముట్టింది. అతను లొంగిపోక తప్పలేదు. అతన్ని సార్వభౌముడిగా ప్రకటితమైన మూడవ వెంకటపతి రాయలకు సోలవరం, తొరిపాటూరు, సతవూర్లను సమర్పించుకునే షరతు మీద తిమ్మరాజు చెంగల్పట్టు, కరుంగుళి పాలెంను ఉంచుకోవడానికి అనుమతిచ్చారు. తిమ్మరాజు మళ్ళీ సమస్యగా మారడంతో చెంచి నాయకుని సహాయంతో అతన్ని అణిచివేయడం జరిగింది. చివరికి చెంచి నాయకుడు అతన్ని వధించాడు. తిమ్మరాజు మరణం తరువాత దేశంలో శాంతి నెలకొన్నది. మూడవ వెంకటపతి రాయలు వెల్లూరుకు వెళ్ళి అక్కడే నివసించాడు. మూడవ వెంకటపతి రాయలు వెల్లూరులో దృఢంగా పాదుకున్న వెంటనే తన రాజ్య భాగాల రక్షణకు ఏర్పాట్లు ప్రారంభించాడు. క్రీస్తు శకం 1624లో కర్నూలును ఆక్రమించుకున్న బిజాపూర్ సుల్తాను రాయల పూర్వీకుల రాజధాని పెనుగొండపై కన్ను వేశాడు. రాయలు పెనుగొండ కోటకు సరైన రక్షణ కల్పించడం కోసం క్రీస్తు శకం 1636 ఆగస్టులో తన దళవాయి చంద్రగిరి కోనేటి నాయకునికి పెనుగొండ సీమను అమరంగా ఇచ్చాడు. ఆ ఉత్తర్వులు ఈ విధంగా ఉన్నాయి. రాజరాజశ్రీ రాయ దళవాయల వారు పెనుగొండ, కుందుర్పి, రాయదుర్గ సింహాసనం ఏలిన రాజ్యములు ఆయకట్టు లేఖ వ్రాసిన మంగళ మహా శ్రీ 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 జేను రాయవేలూరు వెంకటపతి రాయల వారు రాజరాజశ్రీ రాయ దళవాయ పెదకోనేటి నాయన గారికి పెనుగొండ దొరతనం ఇచ్చిన వివరం. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకాబ్ద యువనామ సంవత్సరం శ్రావణ బహుళ దశమి బలిజ కులము
వాసరాశి అనే ఇంటి పేరు చంద్రగిరి చెంచమనాయని కుమాళ్ళు, అక్కప్పనాయని గారి కుమాళ్ళు, కస్తూరి నాయని గారి కుమాళ్ళు కోనేటి నాయని గారికి పెనుగొండ దొరతనం ఇచ్చి, రాయ దళవాయి పట్టం ఇచ్చి, సవ్వమ్మ గారిని ఇచ్చి, వివాహ మహోత్సవం చేయించి ఇచ్చి, పట్టపు కత్తి, ఉడగరలు, 4 నగలు ఇచ్చి, సింహాసనం ఇచ్చి, శ్రీమన్ మహారాజ రాజశ్రీ అనే వకాణం ఇచ్చి అంపించినారు. పెనుగొండకు దొరతనం ఇచ్చి అంపించినారు. కోనేటి నాయకుడు తన కొత్త అమరాన్ని చేపట్టిన తరువాత 13 ఏళ్లకు సామ్రాజ్యమే అంతరించిపోయింది. అంతవరకు కోట స్వాతంత్రాన్ని కాపాడగలిగాడు. 3వ వెంకటపతి రాయలు అంతర్గత బహిర శత్రువులను ఎదుర్కోవలసి వచ్చింది. కందనవోలు గోపాలరాజు దత్తత తీసుకున్న 3వ వెంకటపతి దేవరాయల సోదరుని కుమారుడు శ్రీరంగరాజు తిమ్మరాజును తొలగదోయడంలో అతను 3వ వెంకటపతి రాయలకు సహాయం చేశాడు. ఆ సందర్భంలో తన పెత్తండ్రితో విభేదాలు తలెత్తిన కారణముగా శ్రీరంగరాయలు తన సంస్థానానికే పరిమితమై తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా బీజాపూర్ సుల్తాన్ సేనాని రన్ దౌలా శ్రీరంగరాయలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారము కర్ణాటక ప్రాంతంలోని చిన్న చిన్న సామంతులతో యుద్ధం చేసి, యుద్ధంలో గెలిచినప్పుడు సంపదను తాను దోచుకొని ఆ కోటలను శ్రీరంగరాయలకు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారము కర్ణాటకలోని చిన్న చిన్న సామంతులతో యుద్ధం ప్రారంభించాడు రణదౌలా ఖాన్. కర్ణాటకలోని చిన్న చిన్న సామంతులకు వెల్లూరు నుండి 3వ వెంకటపతి రాయల నుండి ఎలాంటి సహాయము అందకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని కెంగే హనుమంత్ నాయకుని సహాయంతో రణదౌలా ఖాన్ ఇక్కేరిపై దాడి చేసి ఆక్రమించుకున్నాడు. శ్రీరంగరాయల తిరుగుబాటు విషయం వెల్లూరుకు చేరింది. వార్త తెలుసుకున్న 3వ వెంకటపతి రాయలు 25,000 మంది సైన్యంతో తిరుగుబాటు నడచడానికి బయలుదేరాడు. కానీ రణదౌలా అప్పటికే 90,000 సైన్యంతో బెంగళూరు వరకు చొచ్చుకుపోయినట్లు తెలుసుకున్నాడు. ఆక్రమణదారునితో పోరాటానికి తన సేనల బలం చాలదని గ్రహించి అతను త్వరగా రాజధానికి తిరిగి వెళ్ళి నాయకుల సహాయం కోసం కబురు పెట్టాడు. ఇంతలో మార్గమధ్యంలో ఉన్న సిరాకోటను పట్టుకొని రణదౌలా బెంగళూరుపై దాడి చేశాడు. తాత్కాలికంగా కెంగే హనుమ అసంతృప్తి ప్రకటించినప్పటికీ రణదౌలా కోటను పట్టుకొని తన సేనానుల్లో ఒకడైన షహాజీని రాజప్రతినిధిగా నియమించాడు. ఆ తరువాత శ్రీరంగపట్టణం కోటపైకి వెళ్ళి దాన్ని 1 నెల పాటు ముట్టడించాడు. శ్రీరంగపట్టణం పాలకుడు కంఠీరవ నరసరాజు చేతిలో ఓటమి పాలై ముట్టడి ఎత్తివేసి బిజాపూర్కు వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో గోల్కొండ సుల్తాను జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ ఉన్నాడు. మొత్తం కర్ణాటక బీజాపూరు సార్వభౌమత్వంలోనికి వెళ్ళడానికి అతనికి నచ్చలేదు. అందువల్ల అతను 4,000 మంది అశ్వికులను, 14,000 మంది పదాతి సైనిక దళాన్ని తూర్పు వైపు నుండి కర్ణాటక పైకి పంపాడు. ఎంత వీలైతే అంత భూమిని ఆక్రమించుకోదలిచాడు. సైన్యం మార్గమధ్యంలో 8 కోటలను, వాటి సీమలను పట్టుకొని తూర్పు తీరంలో నెల్లూరు జిల్లా చివరి అంచున ఉన్న ఆర్ముగం వరకు చేరుకుంది. జనం భయంతో పులికాటు వైపు పారిపోయారు. 3వ వెంకటపతి రాయలు ధైర్యం కోల్పోలేదు. ఆర్ముగం దుర్గాధిపతి వెలుగోటి తిమ్మనాయకునితో కలిసి ఆక్రమణదారులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మద్రాస్ పటం పూన మల్లెల పాలకుడైన దామెర్ల వెంకటనాయకుడు 40,000 సైన్యంతో వచ్చి చేరాడు. కానీ వారు గోల్కొండ సైన్యాలను ప్రభావంగా ఎదుర్కోలేకపోయారు. ఆర్ముగం, పులికాటు సరస్సుల మధ్య ఉన్న శ్రీహరికోట ద్వీపంతో పాటు వెలుగోటి తిమ్మనాయకుడు తన కోటలన్నింటినీ కోల్పోయి రాత్రివేళ కొండల్లోకి పారిపోయాడు. 3వ వెంకటపతి రాయలు కూడా చిత్తూరు జిల్లాలోని కొండ ప్రాంతాలలోనికి అనగా నారాయణవనం ప్రాంతాలలోకి ఉపసంహరించుకున్నాడు. అక్కడే కొద్ది కాలము నిస్సహాయ స్థితిలో జీవించి చివరకు క్రీస్తు శకం 1642 సంవత్సరం అక్టోబరు 10వ తేదీన
నారాయణవనం అడవులలో నిస్సహాయంగా మరణించాడు. 3వ వెంకటపతి దేవరాయల మరణం తరువాత విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించిన 3వ శ్రీరంగరాయల చరిత్ర 10వ భాగంలో చర్చించుకుందాము.